చిన్మయ్య గారి ఇన్సిడెంట్ ఉంది. అందులో ఆమెను బూతులు తిట్టడం అన్నది తప్పే, కాదనట్లేదు. చిన్మయ్య గారు కూడా శ్రావణుడి మీద, లక్ష్మణుడి మీద ట్వీట్స్ చేశారు. కొన్ని కోట్ల మంది పూజించే దేవుళ్ళని కించపరచడం కూడా తప్పే కదా. మంగళసూత్రం వేసుకోకపోవచ్చు, చెవి పోగులు పెట్టుకోపోవచ్చు, మెట్లు పెట్టుకోపోవచ్చు. అది మీ పర్సనల్, మీరు పెట్టుకోకండి. మీకు నచ్చిన లైఫ్ మీరు బతకండి. ఎందుకంటే ఇది ఇండియా, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. కానీ పక్కన కొన్ని కోట్ల మంది నమ్మే దేవుళ్ళను కించపరుస్తూ మాట్లాడడము, ఇది కాదు కదా సంస్కారము. మనం పక్కన వాళ్ళకి నీతులు చెప్పేటప్పుడు మనం కూడా కొంత నీతులు పాటించాలి కదా. మీ లైఫ్ మీరు బతకండి మీకు నచ్చినట్లు. అలానే పక్కన వాళ్ళు పూజించే దేవుళ్ళని, వాళ్ళ సంస్కృతిని, సాంప్రదాయాలను కూడా గౌరవించండి. నచ్చకపోయినా గౌరవించండి అంతే. మనకు అవసరమైనప్పుడు రైట్స్, ఎథిక్స్, సభ్యత, సంస్కారం ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ పక్కన వాళ్ళు పూజించే దేవుళ్ళని మాత్రం మనం ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా అనొచ్చు. వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయము, వాళ్ళు పాటించే పూజా విధానాలు కానీ ఇవన్నీ మనకు నచ్చవు. కానీ మనం అనేస్తాం. ఎందుకంటే అప్పుడు మనకు రైట్స్ గుర్తురావు. మన విషయం వచ్చేసరికి గగ్గోలు పెడతాము, కేసులు పెడతాము. ఇది కరెక్ట్ కాదు కదా.